యేసుక్రీస్తు నామమున అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మనల్ని ప్రేమించి మరి సమయంలో ప్రభు సన్నిధిలో గడపడానికి ప్రార్థనలో, వాక్యంలో మరి పరిశుద్ధులతో సహవాసం చేస్తూ మనల్ని నడిపిస్తున్న ప్రభువుకి మనము స్తుతులు స్తోత్రాలు చెల్లించవలసిన వారమై ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట చెప్పారు. ఆ మాటను మనం చదువుకుని దాని మీద ధ్యానం చేస్తూ ముందుకు వెళదాం. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి. నేను లోకమును జయించి ఉన్నానెను. మరొకసారి, నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి. నేను లోకమును జయించి ఉన్నానెను. ప్రార్థన. మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసియునైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మీ పాద సన్నిధిలో నిలబడి ఉన్నాం. ఇంతవరకు పాటలు పాడి నిన్ను స్తుతించి కనపరిచాం. ఇదిగో అయ్యా, ఈ సమయంలో మరి ఈ యొక్క వాక్యము బిడ్డలకు వివరించడానికి అల్పుడనైన నిలబడి ఉండగా మీ ఆత్మతో నింపి, మీ వాక్కులు మీరు ఎలాగైతే లోకాన్ని జయించారో అదే విధముగా మేము కూడా జయించే శక్తి మీ ఆత్మ ద్వారా మాకు అనుగ్రహించుమని, అల్పుడనైన నన్ను బలపరచుమని మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థన చేయుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు ప్రభువారి మాటలు నేను ప్రతి ప్రసంగంలో కూడా ముందు ఆయన మాట పెట్టాలనేటువంటి ఒక ఉద్దేశ్యం నాది. ఎందుకంటే ప్రభువే మనకు సమస్తమును, మరేమీ కాదు. అందుచేత ప్రభు వాక్యము ద్వారా, గ్రంథములో అన్ని కూడా దేవుని మాటలే, అయితే ప్రభు అయిన యేసు మాటలుతో ప్రారంభిస్తే నాకు తృప్తిగా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో నేను వెళుతూ ఉంటాను. అయితే ఇక్కడ ప్రభు అయిన యేసు వారు అంటారు, నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. ఎవరి యందు సమాధానము కలుగునట్లు? ప్రభు యందు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్తున్నాను. ఈ లోకంలో ఎన్నో సమస్యలు ఉంటాయి మనిషికి. యేసు ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత, ఆయన రక్షణ పొందుకున్న తర్వాత ఇక సమస్యలు అనిపించవు. చివుకు, చింత ఇవి కూడా అనిపించవు. ఎంతసేపు ఆత్మ సంబంధంగా ఆలోచిస్తూ పరుగు పెడుతూ, ఎవరు నన్ను చూస్తున్నా చూడకపోయినా ప్రభువు నాకు అట్టి మనసునిచ్చాడు, అట్టి రక్షణనిచ్చాడు, కాబట్టి నేను ముందుకు వెళ్ళాలనే గురి కలిగి వెళుతూ ఉంటాం. అప్పుడు ఇక శరీర సంబంధులుగా మనం కనపడం, ఆత్మ సంబంధులుగానే ఉంటాం. శరీర సంబంధి అయిన వాడు దేవుణ్ణి సంతోషపరచలేడు.
అందుకే ప్రభు అంటారు, మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్తున్నాను. ఏమిటి అంటే, లోకములో మీకు శ్రమ కలుగును. ఏమిటండి ప్రభు మాట ఎలా ఉంది? అవును, ఏమంటున్నాడు? లోకములో మీకు ఏం కలుగుతుంది అన్నాడు? శ్రమ. ఈరోజు ఈ కాలంలో మరి దేవుని మాటలు వింటూ ఉన్నప్పుడు, ఆయా మీటింగ్స్లో, పెద్ద పెద్ద మీటింగ్స్లో వింటూ ఉన్నప్పుడు శ్రమల గురించి మాట్లాడడం లేదు. ఆశీర్వాదాలు, సంతోషంగా ఉండడం, నిన్ను తలగా చేస్తాను కానీ తోకగా చేయననడం, నిన్ను గొప్పవాడిగా చేస్తానని చెప్పడం, ఇట్లాంటివి ఎక్కువ కనబడుతూ శ్రమల గురించి కానీ, లేకుంటే ఒక శోధన గురించి కానీ, దేని గురించి కూడా మనిషి ప్రస్తావించట్లేదు. కారణం ఏమిటంటే, యేసు ప్రభువును నమ్ముకుంటే ఇక సంతోషమే, సమాధానమే, ఆనందమే, ఇక తిరుగులేదు. అంటే ఎలా? ఏ కోణంలో అతను మాట్లాడుతున్నాడు? ఈ లోకములో అతనికి అన్ని సమృద్ధిగా ఉంటే, ఒక ఐశ్వర్యవంతుడుగా ఉంటే, ఇక నాకు దేవుడు తోడుగా ఉన్నాడు. అయితే శ్రమలు అయి మరి ప్రభు చెప్పే మాట, మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు చెబుతున్నాను. లోకములో మీకు శ్రమ కలుగుతుంది, లోకములో మీకు శ్రమ కలుగుతుంది, అయినా సరే ధైర్యం తెచ్చుకొనుడి అంటూ, నేను లోకమును జయించి ఉన్నాను. దేవునికి స్తోత్రం. అది గొప్ప మాట. ప్రభువారు ఏమంటున్నారు? నేను లోకాన్ని జయించాను. ఆయన ఎలా జయించారు లోకాన్ని? ఒక బ్రదర్ అంటున్నారు, నేను అనుకున్నవి అన్నీ అయిపోయాయండి, నేను దేవుణ్ణి ఏదైతే అడిగానో అన్నీ ఇచ్చాడండి, నేను ఇంచుమించు జయించినట్టే అన్నాడు ఆయన. జయించినట్లే. ఎలా బ్రదర్ అని అడిగితే, నేను అనుకున్నాను నాకు మంచి భార్య దొరకాలని, అలాగే దొరికింది. నాకు 2 మగపిల్లలు కావాలనుకున్నాను, అలాగే దొరికారు. అలాగే ఉద్యోగం వర్ధిల్లాలనుకున్నాను, వర్ధిల్లింది, మంచి బాగా ఉద్యోగం. ఇంకా అంచెంచెలుగా ఎదుగుతూనే వచ్చాను, ఎక్కడా తిరుగు లేకుండా ఉన్నాను. ఇప్పుడు ఇంచుమించు 2-3 కోట్ల రూపాయలు వరకు నేను ఆస్తులు కలిగి ఉన్నాను. కాబట్టి నేను జయించాను లోకాన్ని అని అన్నాడు. కానీ ఆ బ్రదర్, నేను రక్షణ పొందాననే మాట ఏ మాటలో కూడా ఆయన మాట్లాడిన 15 నిమిషాల్లో ఆ మాట రాలా. ఎన్నెన్నో దేవుని సన్నిధిలోనే, దేవుని వాక్యం చెబుతూనే వారు అలా మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఇక అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా యేసు ప్రభుని గురించి కాకుండా, యేసు ప్రభు ఇచ్చేటటువంటి ఆశీర్వాదాలు, యేసు ప్రభు అంటే అలా చేసి, యేసును అలా చేసి చూపించడం, యేసును నమ్ముకుంటే మీకు అన్నీ కలుగుతాయి, ఈ విధంగా మీరు ఉంటారని చెప్పడం అనేటువంటిది వారు అనేక సందర్భాల్లో మాట్లాడారు. అది చాలా బాధ కలిగింది. ప్రియమైన వారిలో ఆలోచన చేయండి. లోకాన్ని జయించడం అంటే, నేను అనుకున్నవన్నీ జరిగిపోయాయి, దేవుడు నాకు అన్నీ అనుగ్రహించాడు అని అంటూ, నీ క్రియలను చూస్తే నువ్వు పరలోకానికి వెళ్ళేవాడుగా నీ క్రియలు లేనప్పుడు నువ్వు లోకాన్ని జయించినట్లు ఎలా ఉంటుంది? మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును అని ప్రభు అన్నారు. ఫలాలు లేవు, కానీ నేను ప్రార్థన చేశాను, గొప్పవాడినయ్యాను, దేవుడు నన్ను ఆశీర్వదించారు, చూడండి, పట్టుదలతో ప్రార్థన చేస్తే అన్నీ జరుగుతాయి అని చెప్పేటటువంటి ధోరణిలో మీరు వెళ్ళిపోతూ ఉంటే, అది దేవుడు పట్టుదలతో ప్రార్థన చేస్తే అన్నీ జరుగుతాయి అంటే దేని విషయంలో మాట్లాడాడు ఆయన? సంఘ క్షేమము కొరకు, ఆత్మల భారం కొరకు, నీ యొక్క ఆత్మీయ స్థితి గురించి, వాటి గురించి ఆ మాటల్ని వేరేలా దాన్ని భావించుకొని
మరి ఆ ప్రకారంగా ప్రభువుని ఐశ్వర్యంతుని చేస్తాడు, మనల్ని గొప్పవాళ్ళని చేస్తాడు అనే మాటలే గాని పరలోకానికి చేరుస్తాడనే మాట, పాపము తీసివేసేటటువంటి ప్రభు అనే మాట ఎక్కడా కనబడటం లేదు. ఇది చాలా బాధాకరం, చాలా బాధాకరం. అందుకే లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకోండి, నేను లోకమును జయించాను. మీరు జయించాలి. అని ఎలా జయించాడు? అనేక శ్రమలు పడ్డాడు ఆయన, అనేక సార్లు అనేక మంది చేత దూషించబడ్డాడు. అంతేకాదు యేసు ప్రభువుని బందీగా తీసుకువెళ్ళిన తర్వాత పడిన శ్రమలు అయితే ఇక చెప్పనలవి కాదు. ముఖంపై ఉమ్ము వేయడం, కొరడాలతో కొట్టడం, ఇంకా అనేక రకాలైనటువంటి కార్యాలు వారు చేశారు ప్రభువుని గురించి. కాబట్టి ప్రభువు ఏమయ్యారు అనేది ఆలోచిస్తే ఆయన సిలువ ఎక్కి మరణించి మన పాపములు తీసివేసి పరలోకానికి వెళ్ళాడు. జయించిన వాడుగా ఆయన ఉన్నాడు, జయించాడు, లోకాన్ని జయించాడు. తండ్రి చెప్పిన ప్రకారముగా ఆయన లోకాన్ని జయించాడు. అది జయింపు అంటే. పరలోకానికి వెళ్ళేటటువంటి విధముగా నువ్వు సిద్ధపడటమే జయించడం. మనుషులు చెప్పే మాటలు ఎలా ఉంటాయంటే, చూడరా ఎంత సంపాదించాడు, ఎంత గొప్పవాడు, ఇప్పుడు మనిషి అంటే అతను రా, సాధించాడు రా అంటుంటారు కదా. అది విశ్వాసి అయిన వారికి, దేవుని యొక్క వాక్యం ధ్యానంతో బలంగా ఎదుగుతున్నటువంటి వారికి బాధగా ఉంటుంది. అరే రే, చాలా ఇబ్బంది పెడుతున్నారే, ఇటువంటి వాక్యాలు చెప్పి, ఇటువంటి మాటలు చెప్పి మనుషులు ప్రలోభపెట్టి రక్షణ మార్గాన్ని ఒక నిత్య శిక్షకు వెళ్ళిపోయేటటువంటి మార్గంగా తీర్చి పంపిస్తున్నారే, ఎంత బాధ అనిపిస్తుంది. అందుచేత ఎక్కువ శాతం ఇదే జరుగుతూ ఉంది. అయితే ప్రభు అనే మాట ఏమిటంటే, నేను లోకాన్ని జయించాను. ఇక్కడ ఒకసారి ఫిలిప్పీ పత్రిక చూడండి, 2వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8 నుండి 11 వచనాలు చూద్దాం. ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. లోకాన్ని జయించడం అంటే ఏమిటి? ముందు తగ్గించుకోవాలి. లోకాన్ని జయించడం అంటేనే తగ్గింపు జీవితం, అంతేగాని హెచ్చించుకొని నేను లోకాన్ని జయించాను, ప్రభు నాతో మాట్లాడాడు, ప్రభు యొక్క చిత్త ప్రకారం నేను బ్రతుకుతున్నాను అని అబద్ధపు మాటలు చెప్పడం కాదు. ఇక్కడ ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడ్డాడు, మరణము పొందినంతగా అంటే శిలువ మరణము పొందినంతగా. మరణము ఓకే, ఆ మరణం ఏమయ్యాలి? మానవులందరి కొరకు ఇతను శిక్ష వేయండి, శిక్ష వేయండి, ఇతను సిలువేయండి, సిలువేయండి, సిలువేయండి. అవును, అందుకే శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించు. విధేయత. శిలువ మరణం పొందేటప్పుడు విధేయత. నువ్వు యూదుల రాజువా అని పిల్లాడు అడిగితే నేను రాజునే. ఆ ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ ఉంటుంటే ఆయన బెదరలేదు, అదరలేదు, టీవీగా మాట్లాడుతూ ఉన్నాడు. దైవ కుమారుడు బలముగా ఆత్మ సంబంధమైన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా ఒక మాట చెప్పాలంటే, ఆ పిలాతు అన్నాడు, నిన్ను తప్పించడానికి నాకు అధికారం ఉంది, నాతో మాట్లాడు అన్నాడు. ప్రభు అయిన యేసువారు అన్నారు, పైనుండి అధికారం వచ్చి ఉంటే తప్ప నీవేమీ కాదు, నా తండ్రి వలన నేను ఈ అధికారము పొంది ఉన్నాను. అంటే నా తండ్రి చెప్పడే విధంగా నేను చేయడానికి ఈ లోకానికి వచ్చి సిద్ధపడి వచ్చాను. విధేయత చూపించాడు. మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకున్నాడు. అప్పుడు అంటున్నారు చూడండి,
అందుచేత పరలోకమందున్న వారిలో గాని, భూమి మీదన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వారి మోకాలు యేసునామమున వంగునట్లును, దేవుడు ఆయనని అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. గొప్ప మాట. ఏమండి? శ్రమ కలుగుతుంది, ధైర్యం తెచ్చుకోండి. నేను లోకాన్ని జయించాను, మీరు కూడా జయించండి. నేను లోకాన్ని జయించాను, నేను ప్రథమ ఫలముగా వచ్చాను ఇక్కడికి. మీరు కూడా నా తర్వాత రండి, మీరందరూ కూడా వరుసగా. మీరు రావాలి అంటే లోకాన్ని జయించేవారుగా ఉండాలి. అది మీరు రావాలి అంటే లోకాన్ని జయించేవారుగా ఉండాలి. అందుచేత ఇక్కడ చెప్పినటువంటి వాక్కులను జాగ్రత్తగా గమనము చేస్తే ఆయన ఏమంటున్నాడంటే, పరలోకమందు కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రిందనున్న వారిలో కానీ ప్రతి వారి మోకాలు యేసునామమున వంగునట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామము ఆయనకు అనుగ్రహించను. హెచ్చించి తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుని హెచ్చించాడు. ఆయన చెప్పినటువంటి ప్రతి వాక్కు కూడా ప్రభువారు చెప్పింది. కుమారుని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత అతని మీద ఉంటుంది. అంటే విధేయత చూపి ఏమయ్యాడైనా హెచ్చించుకున్నాడు. తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడును, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడును. ఎంత తగ్గించుకున్నాడంటే ఆయనను అధికముగా హెచ్చించి ఆయన నామములో వంగునట్లు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయన అనుగ్రహించాడు. ప్రియమైన సహోదరి సహోదరుడు ఆలోచన చేయి. ఈ సమయంలో మనకు ఇంకా ఏ విధమైన ఆలోచనల్లో ఉన్నాం మనం? లోకంలో మీకు శ్రమ కలుగుతుంది అని ప్రభువు చెబుతుంటే కొంతమంది శ్రమలు ఎందుకు వస్తాయండి అంటున్నారు. మన ప్రభు గొప్పవాడు, మనల్ని శ్రమ పెట్టాడు, మనల్ని ప్రేమించాడు, మనల్ని ఇబ్బంది పెట్టాడు, చూస్తూ ఊరుకోడు. అయితే వీరందరూ ఎలా శ్రమలు పడ్డారు? ఎందుకు హతసాక్షులయ్యారు? ఎంతోమంది దేవుని యొక్క పేరున దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ హతసాక్షులు ఎందుకు అయ్యారు? అవమానాలు ఎందుకు పడ్డారు? కుటుంబాలని, పిల్లల్ని అన్నిటినీ వదులుకొని దేవుని సువార్త చేస్తూ ప్రాణాలు ఎందుకు కోల్పోయారు? ఆలోచిస్తే అక్కడే ఉంది. శ్రమ కలుగును, శ్రమలు కలగాలి. శ్రమలు కలిగినప్పుడే విశ్వాసి బలముగా ఉంటాడు. శ్రమ లేనివాడు కాదు. ప్రాణము లేని శరీరం ఎలాగూ మృతమో, క్రియలు లేని విశ్వాసము మృతమే అన్నాడు. అందుకే నువ్వు క్రైస్తవుడవు అంటే నువ్వేం చూపించాలి? శ్రమలలో వెళతా ఉండాలి. శ్రమలంటే ఎప్పుడూ శ్రమలు ఉంటాయని కాదు నేను చెప్పేది. ప్రభువునందు ఆనందించండి. ప్రతి విషయంలోనూ, ప్రతి శ్రమలోనూ కూడా ప్రభుని స్తుతించడం. ప్రభువా, దీనిని బట్టి నేను ఎంత బలపడుతున్నాను, నన్ను ఇలా నడిపిస్తున్నా, నీ నిత్య జీవం నాకు ఇవ్వడం కొరకు నేను శ్రమ పడుతున్నాను, ఏమైనా నేను విడిచిపెట్టను. బ్రతుకుడైతే క్రీస్తే, చావైతే లాభమే. అందుకే అన్ని నామముల కంటే పైనామము గలుగుతున్నాను గురించి కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15లో చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15లో, మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువ కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా వారిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపజేశాడు. ఇది ఐశ్వర్యం అంటే, ఇది ధన్యత అంటే, ఇది దేవుని యొక్క అనుగ్రహం అంటే.
దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. దేవుడు నాకు శ్రమలిచ్చినా, కష్టాలు నష్టాలు ఎన్నిచ్చినా ఆయన నన్ను విడిచిపెట్టలేదు. నాకు అటువంటి శక్తి ఆయన నుండి తొలిపోకుండా ఇమ్మని దేవుడిని అడిగాను. నన్ను నిలబెడుతున్నాడు, నడిపిస్తున్నాడని ఎవరైతే మరి ప్రభువులో నిలబడి ఉన్నారో వాళ్ళు జయించిన వాళ్ళు. యేసు ప్రభు లోకాన్ని జయించినట్లుగా వారు కూడా లోకములను జయించినటువంటి వారు. నేను అంటున్నాడు, మృతులై ఉండగా, ఎప్పుడు చచ్చిన వారమైన, పాపములతో అపరాధములతో దోషములతో మనము చచ్చిన వారమై ఉండగా దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞ వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో కొట్టి, అంటే కంటికి కన్ను పంటికి పన్ను ధర్మశాస్త్రము యొక్క లెక్కలు వాటినన్నిటిని కూడా మేకులతో కొట్టి శిలువ మీద యేసుక్రీస్తు ప్రభు ద్వారా నెరవేర్చి ఆ చేవ్రాతను తుడిసివేసి మనకు అడ్డము లేకుండా దానిని వెత్తివేసి మన అపరాధాలన్నిటినీ క్షమించాడు. అంతేకాదు ఆయనతో కూడా మనల్ని ఏం చేశాడు? జీవింపజేశాడు. అది శ్రమలలో ప్రభువుని స్తుతించాలి, శ్రమలలో ప్రభువుతో ఆనందించాలి, శ్రమలలో సంఘములో సహవాసముతో ఆనందించాలి. ఒకవేళ సంఘములో నీ శ్రమలను బట్టి, నీ ఇబ్బందులు బట్టి వాళ్ళు నిన్ను చిన్న చూపు చూడవచ్చు. దాని లెక్క చేయకు. లెక్క చేయకాదు, నువ్వు లెక్క చేయవు. ఎందుకంటే ప్రభువు కొరకు బ్రతుకుతున్నటువంటి బ్రతుకును చూపిస్తున్నావు కాబట్టి నీవు లెక్క చేయని వాడవుగా ఉండి ప్రభువునే గురి పెట్టుకుని వెళ్ళేవాడవుగా వచ్చావు. అందుకే ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి శిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనుమరచెను. ఎంతమంది అండి యేసుక్రీస్తు ప్రభు కోసం బ్రతికి హతసాక్షులైనటువంటి వారు ప్రపంచ యుద్ధాల్లో జరిగినటువంటి యుద్ధాల్లో చచ్చిపోయిన సైనికుల కంటే ఎక్కువ మందట. ఆలోచించండి, ప్రపంచ యుద్ధాలు జరుగుతుంటే జరిగిపోయినట్టు ఆ యుద్ధంలో చచ్చిపోయిన సైనికుల కంటే యేసుక్రీస్తు ప్రభుని గురించి హతసాక్షులైన వారు ఎక్కువ. ప్రియమైన సహోదరుడా, సహోదరి, సంతోషంగా బ్రతుకుతున్నావా? మాకేమి లోటు లేదనుకుంటున్నావా? మాకు దేవుడు అన్నీ ఇచ్చాడు, అన్ని సమృద్ధిగా ఇచ్చాడు, మాకు అన్ని లోటు లేదు, అప్పుడే దేవుని కృప అనుకుంటున్నావా? కాదేమో, ఆలోచించు. అది కాదేమో. క్రియలు లేవు, విధానాలు లేవు, దేవుని యొక్క అనుగ్రహము కాదు. నువ్వు నీ ఇష్టానుసారంగా చేసుకొని ఆ పాపములో పుట్టి పాపములో పెరిగే ఆ యొక్క అనుగ్రహం లేకుండా బ్రతుకుతూ, ఆయన అనుగ్రహం అని అనుకుని నువ్వు బ్రతుకుతూ మోసపోతున్నవేమో. జాగ్రత్తగా ఆలోచించు, జాగ్రత్తగా ఆలోచించు. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి శిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు మనకు కనుబరిచాడు. ఎంతో మంది పౌలు గారు, యేసు ప్రభు శిష్యులు, ఇంకా ఎంతో మంది ప్రభువుని చూపించారు. మొదటి యోహాను 5:5 చూడండి. యోహాను వ్రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనములో, యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు అని క్వశ్చన్ మార్క్ వేశాడు. యేసు దేవుని కుమారుడని నమ్మేవాడు తప్ప లోకమును జయించేవాడు ఎవడు? అవును కదా, ప్రభువే రక్షకుడు, యేసే నా రక్షకుడు. నేను నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను, హృదయపూర్వకంగా ఆయన దగ్గర నేను ఒప్పుకుంటున్నాను. ఆయన ఎట్టి శ్రమలిచ్చినా, ఇరుకులిచ్చినా, ఇబ్బందులు ఇచ్చినా నిలబడతా. అవును, ప్రకటన గ్రంథంలో చూడండి 21వ అధ్యాయం 7వ వచనంలో అంటున్నాడు, జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును, నేను అతనికి దేవుడై ఉందును, అతడు నాకు కుమారుడై ఉండును. వేటిని స్వతంత్రించుకుంటాడు? పరలోకాన్ని స్వతంత్రించుకుంటాడు. ప్రేమ, ప్రేమ, ఆ ఫలాలున్నాయి కదా, ఆత్మ ఫలాలు, మంచితనము, ఆశా నిగ్రహము, ఇలా మంచి ఫలాలు,
గలతీ పత్రికలో ఉంది. ఆ ఫలాలు ఫలించేటటువంటి ప్రతివాడు కూడా నిజంగా ఆయన యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాడు. అంతేకాదు ఆయన జయించినట్లుగా మనము కూడా జయించి ఆయన దగ్గరకు వెళ్ళటానికి సిద్ధమవుతాం. కాబట్టి ఇక్కడ జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును, నేను అతనికి దేవుడై ఉందును, అతడు నాకు కుమారుడై ఉండును. 2వ అధ్యాయం ప్రకటన 7లో కూడా చూడండి. 2వ అధ్యాయం ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం, జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిస్తున్నాను. ప్రియమైన సహోదరి సహోదరుడా, లోకాన్ని జయించేవాడుగా ఉన్నావా? లేకపోతే లోకాన్ని ప్రేమిస్తూ అందరిలాగే ఇంకా రక్షణ లేని జీవితం జీవించేటటువంటి వారిలాగే నువ్వు జీవిస్తూ సంబరపడుతున్నావేమో? ఇది చాలా ప్రమాదం. కాబట్టి అక్కడ జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు ఫలిస్తానంటే ఆయన ప్రకారంగా ఆయన ఆజ్ఞల్లో నడిచిన వారికే ఆ వృక్ష ఫలాలు ఉంటాయి. నడవని వారికి ఉండదు కదా. ప్రభువా ప్రభు అని పిలిచి ప్రతివాడు పరలోకములో ప్రవేశిస్తాడు, కానీ నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించును. కాబట్టి జాగ్రత్తగా ఆయన చెప్పినది ఏంటంటే, లోకములో మీకు శ్రమ కలుగుతుంది, ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించాను. అలాగే మనము కూడా చేద్దాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగలిగిన ప్రభువా, ఇంతవరకు మీ వాక్కులు ప్రభువా కొద్దిగా మాకు వినిపించి, మీకు శ్రమ కలుగుతుంది, నేను శ్రమలు పడ్డాను, లోకాన్ని జయించాను, నేను ఎలా వచ్చానో చూడండి పరలోకానికి, మీరు కూడా అదే విధంగా రండి అని మీరు చెబుతున్నటువంటి ఈ సందేశం ద్వారా మేము కూడా సిద్ధపడి ఆ రీతిగా బలముగా ఎదుగుతూ లోకాన్ని జయించే శక్తి మాకు అనుగ్రహించుమని మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట వేడుకొని ప్రార్థన చేయుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.